ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నిన్న మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద నవూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈ రోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలిబుచ్చడం జరిగింది. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాం. మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసన విరమించుకుని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది, మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే జరిగినటువంటి ఉదంతం ఎంత తమాషా అయినటువంటిదంటే, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏదో చెప్తుంటాడు నేను పెద్ద విజనరీ అని. రైతులిద్దరం ఆ ఎలక్ట్రిసిటీ ఏఈ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని చెప్పి అడిగిన మీదట వాళ్ళ దగ్గర ఏఈ గారు 40,000 రూపాయలు లంచం వసూలు చేయడం జరిగింది. 40,000 రూపాయల లంచం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి స్తంభాలు వాళ్ళ కనెక్షన్ రిలీజ్ అయింది. స్తంభాలు ఆ గ్రామంలో తోలాడు. ఆ గ్రామంలో స్తంభాలు తోలిన తర్వాత ఆ గ్రామ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్లు ఇస్తారో అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అధికారులు. అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏఈ ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ అయితే వాడికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. మేము మానుకుని అడగడం, మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఉంది కాబట్టి మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నేను 40,000 తీసుకున్నటువంటి ఆ ఏఈ మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీకు కనెక్షన్ ఇస్తానని చెప్పిన మీదట మా హరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాల పైన మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు, కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. ఆయన దాని మీద దుర్భాషలాడాడు. గొడవ జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐకి చెప్పాడు. ఆ ఏఈ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడా చూపించండి అంటే సిఐ నీళ్లు నవ్వుతున్నాడు, కంప్లైంట్ లేదని. డిఎస్పీ మీ దగ్గర కంప్లైంట్ ఉందా అంటే లేదు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కొట్టేటువంటి హక్కు ఈ పోలీసులకు ఎవరిచ్చారని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఈ రోజు ఆ 40,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏఈ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా రేపు ఎలక్ట్రిసిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అక్కడ ఎస్సీ గారి దగ్గరికి పోయి అడుగుతాం. అది ఒక సందర్భం. అయితే నేను నిన్న నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఎస్ఐకి ఏం చెప్పానంటే, అయ్యా వాళ్ళు ప్రమాణకం చేస్తారు, ఆ ఏఈ నేను తీసుకోలేదని ప్రమాణకం చేయమనండి, ఆ 40,000 ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రమాణకం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు 40,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించండి, కరెంట్ కనెక్షన్ అవసరం లేదు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి ప్రాణం పైన వాళ్ళ గడప తొక్కరు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేటువంటిది సీరియల్లో ఇస్తానని చెప్పేటువంటి చంద్రబాబు ఈ రోజు దానికి సంబంధించి వాళ్ళకి సీరియల్లో ఇవ్వకుండా లంచం తీసుకొని ఆ లంచంతో సంతృప్తి పడకుండా మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితేనే ఇస్తానని చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి మేము వెళ్ళము అంటే దాని మీద ఎస్ఐ వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు, వీడియో కాల్లో చూపిస్తాడు. పాపం ఎస్సీలు దళితులను పట్టుకుని కొడితే వాళ్ళు ప్రైవేట్ కేసు వేస్తున్నారు. ఇంతకుముందు మా దళితులు మీరు చేయి చేసుకున్నాడని చెప్పి సోమిరెడ్డి మాట్లాడితే ఏదో ఉదయగిరి నారాయణ అని చెప్పి ఓ దళితుడి కేసు ఎత్తుకొని ఒకతుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సోమిరెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు ఏదో ఎత్తుకొని తిరగడం కాదు, ఆ ఉదయగిరి నారాయణ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉన్న మాకు కానీ ఏదైనా సంబంధం ఉందని చెప్పి నువ్వు తినిపించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి ఆపాదించడం కాదు. ఈరోజు అధికారులు చెప్తున్నారు, బయట ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, సిఐ చెప్తున్నారు, ఎస్ఐ చెప్తున్నారు, మేము ఇంతనే ముట్ట చెప్తే తప్ప మాకు సర్వేపల్లి నియోజకవర్గంలో పోస్టింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు.
అపా కొడుకులకి సోమిరెడ్డి కొడుకులకి నెలమామూలు దండియాల్సి వస్తుంది. మేము లంచాలు తీసుకోకపోతే ఏం చేయాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి మాట ఈరోజు అధికారులు చెప్తున్నారు. నీకు సిగ్గు, శరము, లజ్జ, మానము, అభిమానం అనేటువంటిది ఉంటే సోమిరెడ్డి అనేవాడికి ఈ రోజు నేను చెప్తున్నా, పచ్చని చెట్టు కింద నీడలో ఉండి చెప్తున్నా, నెల్లూరు పొదలకూరు చరిత్రలో ఎంతో మంది మేము శాసనసభ్యులుగా పనిచేశాం. ఎప్పుడైనా ఎన్నడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది లేఅవుట్లు వేసి ఉంటారు. ఏ రోజైనా ఒక్క లేఅవుట్ వాడి దగ్గర ₹1 డబ్బులు ఏదైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి నా దగ్గర దాకా ₹1 ఏ రోజైనా వసూలు చేసినటువంటి చరిత్ర ఉందా? నువ్వు వచ్చావు, అక్కడ ఒక అక్రమ లేఅవుట్ వేయించావు, వాళ్ళ మీద ఇదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసావు, ఆ స్టేషన్ లో కేసు తొక్కి పెట్టావు. ఈ రోజు వాళ్ళ దగ్గర 2.5 కోట్ల డబ్బులు తీసుకున్నావు. డబ్బులు తీసుకున్నావా లేదా నువ్వు ప్రమాణకం చేస్తావా అంటే నోరు తెరిచి నేను తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నావు. కాబట్టి ఈరోజు మరలా ఆ ఎస్ఐ ఎంత ధైర్యం అనుకున్నాడు, ఏమనుకుంటున్నాడు ఎస్ఐ అంటే? ఎస్ఐ ఈ రోజు 2029 దాకానే ఎస్ఐ. 2029 తర్వాత ఈ ఎస్ఐ ఎక్కడ ఉంటాడో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ 2029 తర్వాత ఎస్ఐగా కనిపిస్తే మీకు ఈ రోజు ఆయన ఉద్యోగంలో కొనసాగితే ఆ రోజు నన్ను అడగండి అని చెప్పి నేను మా అందరికీ చెప్తున్నా, మా వాళ్ళందరికీ చెప్తున్నా. 2029 దాకా నువ్వు ఎస్ఐ గుర్తుంచుకో. 2029 తర్వాత నీకు ఆ ఎస్ఐ ఉద్యోగం ఉండేటువంటి ప్రసక్తే ఉండదు. నీ భార్య బిడ్డలు వీధిని పడ్డా నేను మరలా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, మీకే అయ్యో అనిపించేటువంటి విధంగా ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటాను తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ. కాబట్టి ఈరోజు అందరికి ఫోన్ చేసి ఎస్ఐ అంటే ఏమన్నా మొనగాడు అనుకున్నాడా, ఆయన ఏమన్నా పెద్ద ఇదనుకున్నాడా? ఆయన ఫోన్ చేసి మీరు గనక ధర్నా చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతాను అంట. దమ్ముంది, ధర్నా చేశావు, నీ దమ్మేందో నిరూపించుకొని మా మీద కేసులు పెట్టు. మేము చెప్పాం నువ్వు ఉంటే కేసులు పెడతానన్నా, మేము వచ్చి నిలబడ్డాం, ధర్నా చేశాం. నీకు ధైర్యం ఉంటే మీరు ఏదో పోలీసు వాడు వచ్చి మా మీద కేసులు పెట్టుకోండి. మీ పోలీసు కేసులకు భయపడతామా? మీరు భయపెడితే ఆగిపోతామా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా మా వాళ్ళ మీద చేయి చేసుకుంటా ఆ ఏఈ లంచాలు తీసుకున్నటువంటి ఏఈ ఒకడు, ఆ ఏఈ లంచాలలో వాటా ఉండేటువంటి ఈ సోమిరెడ్డి ఒకడు, వీళ్ళిద్దరికీ కలిసి మధ్యవర్తం చేసేటువంటి ఎస్ఐ ఒకడు. మా కార్యకర్త మీద చెయ్యి పడితే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా కార్యకర్త మీద చెయ్యి పడితే అది మా మీద పడ్డట్టే అనుకుంటాం తప్ప నన్ను కొట్టినట్టే భావిస్తాం తప్ప ఇది వాళ్ళని కొట్టారు కదా అని చెప్పి మీకు ఒకవేళ అంత అక్కసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా మీరు నన్ను కొట్టి నా మీద కసి తీర్చుకొని ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కన పెట్టి మేము సాధారణ కార్యకర్తల జోలికి పోతాం, సాధారణంగా ఉండేటువంటి అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కొడతామనంటే ఇదేమి ఎవడబ్బా జాగీర్ కాదు ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈ రోజు మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్ చేతపడండి, జైలుకు పోవాలంటే జైలుకు పండి. నేను మీకు చెప్పేటువంటి మాట ఈ చెట్టు కింద నిలబడి మీ మీద ఎవడైనా పోలీస్ అధికారి కనుక చేయి చేసుకుంటే అదే రీతిలో తిరిగి మీరు స్పందించండి. దాని మీద ఏదొచ్చినా సరే నేను అండగా నిలుస్తానని చెప్పి జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే, జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీదకి వస్తే వాడు ఏ విధంగా మీ మీదకి వస్తాడో అదే విధంగా మీరు తిరిగి సమాధానం చెప్పండి. ఎవడికి చెప్పుకుంటాడో నేను చూస్తాను అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం. అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం మా అందరి వారసత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవడు చెయ్యి వేసినా సరే మరలా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చెయ్యి వేసినటువంటి పాపానికి నేను నాశనం అయిపోయినాను అనేటువంటి విధంగా కుమిలి బాధపడేటువంటి విధంగా మీకు ఉండేటువంటి రేపు గుణపాఠం నేర్పబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎస్ఐని వదిలిపెట్టాం. ఇప్పుడు మామూలుగా మీరు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చామో ప్రైవేట్ కేసులు వేస్తాం, తప్పనిసరిగా అరెస్ట్ చేయిస్తాం రేపు రాబోయేటువంటి రోజుల్లో. మరలా పాపం ఈయన ఎంత మంది మీద కేసులు పెట్టాడో అన్ని కేసులు ఆయన మీద పడతాయి. విచారణ జరిపిస్తాం, విచారణ జరిపించిన తర్వాత చర్యలు చేపడతాం తప్ప ఎవరిని కూడా విడిచిపెట్టేది పని ఉండదు. కాబట్టి ఈ రోజు లంచం తీసుకున్నటువంటి ఏ ఎవడైతే ఉన్నాడో
ఎస్సీతో మాట్లాడడం, ఈతో మాట్లాడడం, సీరియల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి నీ ఇష్ట ప్రకారం ఏ విధంగా కనెక్షన్ ఇస్తున్నాడు అనేటువంటిది కూడా రేపు వెళ్ళి ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి నెల్లూరులో ఎస్సీ దగ్గర తేల్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో జరిగింది కాబట్టి దీని మీద మేము వచ్చాం. నిన్న బిరదోల పంచాయతీలో గ్రామానికి సంబంధించినటువంటి భూమి ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూమిలో గ్రామానికి సంబంధించినటువంటి భూమి ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూమి విషయంలో, భూమి వివాదంలో అది గ్రామానికి చెందింది అని చెప్తే, ఒక వ్యక్తి నాది అని చెప్తే ఆ వ్యక్తి దగ్గర వకాలతా పుచ్చుకొని ఆ వ్యక్తి దగ్గర నువ్వు అందరికి గ్రామస్తులకు ఫోన్ చేసి ఎస్ఐ మీరు అది గ్రామ భూమి అని చెప్పడానికి లేదు, చెప్తే మీ మీద చర్యలు ఉంటాయంటే నువ్వు సివిల్ డిస్ప్యూట్స్ నీ ఇష్ట ప్రకారం నువ్వు ఏమనుకుంటున్నావు? పొదలకూరు మండలం అంటే నీ జాగీర్ అనుకుంటున్నావా? నీ ఇష్ట ప్రకారం నడపడానికి చెప్పు. ఈరోజు ఆ వాళ్ళందరూ చెప్తున్నారు ఏ విధంగా మనం బెదిరించి నా కొడక్క ఒక్కలో వేస్తాను నా కొడక అన్నాడంట. ఆ వ్యక్తి కూడా వచ్చాడు మాట్లాడుతాడు. ఇప్పుడు ఒక్కలో వేస్తాను నా కొడక అన్నాడంట ఫోన్ చేసి. నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక్కలో వేస్తాను నా కొడకనా? ఏమనుకుంటున్నావు? నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం నేర్చుకో. నీకు రేపు ఇదే విధంగా బుద్ధి చెప్పే రోజుల దగ్గర ఉంటాయనేటువంటిది గుర్తుపెట్టుకో. నువ్వెన్ని మాటలు అన్నావో అన్ని మాటలకు రెట్టింపు మాటలు ఈ రోజు నీ చేత మాటలు పట్టేవాళ్ళు రేపు వచ్చి మాట్లాడతారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. కాబట్టి మా శ్రేణులు కన్నా మాట్లాడడం మొదలు పెడితే జన్మలో మీ కుటుంబం అన్నం కూడా తినలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. అన్నం సగించదు మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేటువంటి మాటలు మా వాళ్ళు తిరిగి మీకు కానీ బుద్ధి చెప్పడం మొదలు పెడితే. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసేటువంటి అన్యాయాల మీద, అక్రమం మీద పోరాడతాం. అధికారులు అందరికీ ఒకటే విషయం చెప్తున్నాం, మీరు న్యాయంగా వ్యవహరించకుండా మీరు ఇష్టరాజ్యంగా ఆడోడో సుబ్బడు చెప్పినట్టుగా మేము వ్యవహరిస్తామని అంటే అది జరిగే పని కాదు. సుబ్బడికే దిక్కుంటుంది, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీకేం దిక్కుంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు హరికృష్ణ, నాది నావూరుపల్లి. మార్చి 3వ తారీఖు ఏఈ గారికి కలవడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పాడు, మాకు 2 సర్వీసులు కావాలని ఏఈ గారికి మేము మెన్షన్ చేసినప్పుడు ఆయన మీరు ఎన్ని సర్వీసులు అన్నప్పుడు మీరు 2 సర్వీసులు కావాలని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఒక అమౌంట్ చెప్తాను ఆ అమౌంట్ మీరు ఇవ్వగలరా అని అడిగాడు. సార్ మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంది, కరెంట్ కావాలి, మీరు చెప్పండి సార్ మేము ఇస్తామని చెప్పి ఏఈ గారు వచ్చేసి 40,000 అమౌంట్ కావాలని చెప్పాడు. మార్చి 6వ తారీఖున ఏఈ గారికి 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, మీకు కరెక్ట్గా వారానికల్లా మీకు సర్వీసులు ఉంటాయి, ఆ తర్వాత మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు, నేను అన్ని చూసుకుంటానని చెప్పాడు. సార్ మేమైతే మళ్ళీ సమస్య ఏదైనా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మీరు చేయగలరని మేము అడిగాము. అవన్నీ నేను చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అమౌంట్ నేను చెప్పిన అమౌంట్ మీరు ఇవ్వండి అని చెప్పాడు. అయితే మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు 1.5 నెలల దాకా రేపు అవుద్ది అని చెప్పాడు. మొన్న 3 రోజుల నుంచి వరుసగా మేము రోజు అడగటం జరిగింది. అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే మీరు తెలుగుదేశం నాయకుల చేత ఫోన్ చేపిస్తే మీకు అవ్వద్ది, లేకపోతే కాదు అంటున్నారు. సార్ మేము ఈ మాట మీకు ఆ రోజు చెప్పాం కదా, మేము అడగమని మీరు ఆ రోజు చెప్పారు కదా తీసుకునేటప్పుడు అని చెప్తే ఇప్పుడు అవన్నీ కుదరదమ్మా, మీరు తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించమన్నాడు. అయితే సార్ మేమైతే తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించలేము, ఒక పని చేయండి సార్, మీరు పని అయితే చేయలేదు, మా అమౌంట్ మాకు ఇచ్చేయమని చెప్పాము, మీ అమౌంట్ అయితే నేను ఇవ్వను, మీరు ఏమైనా చేసుకోమని చెప్పాడు. అయితే మేము సార్ మేము అమౌంట్ ఇచ్చింది ఎలా అయితే మేము తెప్పించుకోవాలో మాకు తెలుసని వాదనలు జరిగాయి. వాదన జరిగిన తర్వాత 1:30కి వాదన జరిగింది, మేము వచ్చేసాము. 4 గంటలకి కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు, మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. 4 గంటలకి మేము ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసినప్పుడు మేము 6 గంటలకి స్టేషన్కి రావడం జరిగింది. రాగానే మా ఫోన్లు తీసుకోవడం జరిగింది. ఫోన్లు తీసుకున్న తర్వాత ఏం జరిగిందని ఎస్ఐ గారికి నేను అన్ని జరిగిన విషయం మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన రూమ్లోకి తీసుకెళ్ళాడు, 2 లాఠీలు తెమ్మన్నాడు. లాఠీలు తెమ్మన్న తర్వాత నీ మీద నాకు బాగా ప్రెజర్ ఉంది, నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి కొట్టాడు. కొట్టిన తర్వాత నేను గమ్ముగానే కూర్చోమన్నాడు, కూర్చున్నాను. ఆ రూమ్లో కూర్చోబెట్టాడు, గమ్ముగా కూర్చొనే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక టీడీపీ నాయకుడు స్టేషన్కి వచ్చాడు. స్టేషన్కి వచ్చి వాళ్ళ గమ్ముగా కూర్చొని ఉన్నారు, కొట్టినట్లేదు అని మళ్ళీ వాళ్ళకి పోయి చెప్పినట్టున్నారు టీడీపీ నాయకుడికి. మళ్ళీ వాళ్ళు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు అట్లా కాదు, వీడియో కాల్ కావాలని వాళ్ళు అడిగారు. ఆ తర్వాత అయితే మళ్ళీ నేను ఆ రూమ్లో నుంచి నన్ను పిలిపించాడు. పిలిపించిన తర్వాత మళ్ళీ నన్ను కొట్టడం జరిగింది. పెద్దగానే వాళ్ళు వినాలనే ఉద్దేశంతో పెద్దగా కొట్టడం జరిగింది. అయితే కొట్టిన తర్వాత బయట కూర్చోబెట్టాడు. బయట కూర్చోబెట్టిన తర్వాత 11 గంటలకి 11 గంటలకు వచ్చేసి మళ్ళీ సార్ వెళ్ళిపోతున్నాడు. ఏం సార్ మేము ఉన్నాం కదా అంటే, సరేను ఫోన్ లేట్ హ్యాండ్ వర్క్ చేసేసి మీరు మార్నింగ్ రండి, అది అప్పుడే అయిపోదు, మీ మీద కేసు కట్టాల్సి వస్తుంది అని చెప్పాడు. ఎందుకు సార్ కేసు కట్టేది, మా అమౌంటే కదా మేము అడిగింది, కేసు లేదు సార్, ఆల్రెడీ ఇప్పుడు మీరు చేసుకున్నారు ఇవన్నీ మేము మెన్షన్ చేసిన తర్వాత అవన్నీ కుదురుతాము, రేపు 11 గంటలకు మీరు రావాల్సిందేనా అని చెప్పాడు. సరేనని చెప్పి మేము ఇంటికి రావడం జరిగింది. ఎస్ఐ గారు మమ్మల్ని అడిగాడు మీరు డబ్బులు ఇచ్చారని.
మేము అమౌంట్ అయితే 40,000 ఇచ్చామని చెప్పాను. నేను మా కులదేవి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఏఈ గారికి 40,000 రూపాయలు ఆఫీస్లో ఎలక్ట్రిషియన్ ఆఫీస్లోనే నేను 40,000 రూపాయలు అమౌంట్ ఇచ్చాను. మాకు తగు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.